నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 19, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా ఈరోజు బుధవారం కాబట్టి బుధవారము బుధగ్రహానికి అనువైన రోజు కాబట్టి బుద్ధి మీద, వాక్చాతుర్యం మీద, వ్యాపారము, విద్య, కమ్యూనికేషను వీటి మీద బుధుడు ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే ఈ ప్రభావము 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ప్రభావము, కొంతమందికి మంచి ప్రభావము, కొంతమందికి చెడు ప్రభావము కడిగేటట్టుగా కనబడుతోంది. అయితే ఇలాగా ఏ అంశంలో ఉండబోతోంది అనేది చూసుకుంటూ ముందుగా గ్రహస్థితులు చూద్దాము. చంద్రుడు ఈరోజు మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. బుధుడు, సూర్యుడు ఇద్దరు వృశ్చికంలో సంచారం చేస్తూ సన్నిహితంగా దూరంగా కాకుండా ఇద్దరు ఒకే అంశంలో ఒకే రేఖలో ప్రయాణం చేస్తున్నారు. కుజుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా ఉన్నాడు. శుక్రుడు కన్యలోను, రాహు మీనంలోను, కేతువు కూడా కన్యలోనే, అంటే శుక్రుడు కేతు ఇద్దరు కలిసి కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితులు దేని మీద ఆధారపడుతూ ఉంటాయంటే కనుక మానసిక స్పష్టత, భావోద్వేగాలను నియంత్రించాలి అనేది సూచనగా ఇస్తున్నారు. మాటల మీద జాగ్రత్త, నిర్ణయాల మీద పట్టు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టుగా ప్రభావం చూపిస్తోంది. ఈ రెండు ఈరోజు చాలా ముఖ్యమైన అంశాలు, ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. అయితే ఈ యొక్క ప్రభావము ఒక్కొక్క రాశి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో అయితే తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఫలితాలు: కుజుడు మీ రాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ధైర్యము, శ్రమ ఫలించడంతో పాటు ఆర్థిక లాభాలు, ఉన్నతాధికారుల యొక్క ప్రశంస, పాత బాకీలు ఎవరెవరైతే మీరు ఇచ్చి మీరు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోయినా అవి తిరిగి మళ్ళా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక దాహం ఎక్కువ వేస్తుంది, ఒత్తిడి కొంచెం ఉంటుంది తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. పరిహారంగా హనుమంతుడికి నువ్వుల దీపాన్ని కనుక పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు యాష్ కలరు, బూడిద రంగు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్వగ్రహంలోనే శని భగవానుడు, స్వగ్రహము ఈ మీ రాశిలోనే శని భగవానుడు ఉండడం వల్ల స్థిరత్వము, సహనము, పని నెమ్మదిగా జరిగినప్పటికీ ఫలితాలు సక్సెస్ఫుల్గా ఉండబోతున్నాయి. కుటుంబంలో సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక లాభాలు కూడా అన్ని రంగాల వాళ్లకు ఏర్పడబోతోంది. తర్వాత మీకు చెప్పదగినటువంటి అనారోగ్య సూచన ఏంటంటే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్లకు సంబంధించి అనారోగ్యాలు కనబడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల కొంత అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితి, ఏ పని చెయ్యలేకపోవడము, చేసినవి విఫలమవడము, కొంత ఇబ్బందికరమైన వాతావరణంలోనే ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా డిస్టర్బ్డ్ గాను, ఇంబ్యాలెన్స్ గాను, కొంత ఇబ్బందిగా ఉంటుంది. అధైర్యపడకండి. కానీ చంద్రుడి మంత్రాన్ని కానీ, చంద్రుడి పూజ కానీ ఉదయం పూట చేసుకున్నట్టయితే కొంత మెరుగ్గా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. చంద్రుడి యొక్క ప్రభావం మనసు మీద ఉంటుంది కాబట్టి ఈ రాహు యొక్క ప్రభావాన్ని అధిగమించేటట్టుగా గోచరిస్తోంది. ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ధార్మిక పూజల వల్ల మేలు కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక మనసుకు సంబంధించిందే ఇందాక చెప్పినట్టు, ఇతరత్ర అనారోగ్య సూచనలు లేవు. పరిహారంగా శివుడికి పాలు, తులసి కలిపి అభిషేకం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా ఈ రోజు చెప్పదగింది ఏంటంటే బుధవారం కావడం వల్ల వాక్చాతుర్యానికి, బుద్ధి వికాసానికి, వ్యాపార పురోగతికి ఈ రోజు అత్యంత అనువైన రోజు. శాంతితో మాట్లాడండి, విజయాలను సక్సెస్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి మేష ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.